బాకీ కార్డు పంపిణీ ఉద్యమంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చేసిన మోసంపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన కాంగ్రెస్ బాకీ కార్డు జనాల్లోకి బలంగా చొచ్చుకెళ్లింది. కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలే సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సర్కారు ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా ప్రజా నిరసన ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అనే ఆందోళన క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికీ యూరియా కోసం నెలల తరబడి అవస్థలు పడుతున్న అన్నదాతలు కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కడిగి పారేయాలన్నంత ఆగ్రహంతో పల్లెల్లో సిద్ధంగా ఉన్న వాతావరణం నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు 420 హామీల్లోని కొన్ని ప్రధానమైన వాటిని తీసుకుని బీఆర్ఎస్ విడుదల చేసిన కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంలా మారింది. కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా ఎన్నో ప్రజలకు అవసరం చేశారు. నేను ప్రజలందరూ కూడా ఇంటింటికి పోయి మహిళలను అడిగితే ఒక్కొక్కరు కూడా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకురావాలని నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలా రైతు భరోసాని పెట్టి అది కూడా మోసం చేశారు. రుణమాఫీ కూడా సగం అయింది, సగం కాలేదు. అన్ని తీర్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా మోసం చేశాడు. రైతు భరోసా, యువ వికాసం, గృహజ్యోతి, మహిళా భరోసా, పింఛన్ పెంపు ఇలా అనేక అంశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అంశాల వారీగా లెక్కలేస్తూ ఓటు కోసం ఇంటికి వచ్చే నాయకుల్ని నిలదీయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి బాకీ కార్డుల్ని పంపిణీ చేస్తున్నారు. అన్ని వర్గాలను విస్తృతంగా ఆకర్షిస్తున్న బాకీ కార్డుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని పట్టుకోవడంలో బీఆర్ఎస్ సఫలమైందనే వాదన వినిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నటువంటి బాకీ కార్డును మరి ముద్రించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నటువంటి కార్డులో ఉన్నటువంటి ప్రతి హామీని ఇవాళ నెరవేర్చి స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇలా కేసీఆర్ గారి పాలననే గుర్తు చేసుకొని కేసీఆర్ ఆశీర్వాదంతో నిలబడేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను మాత్రమే మేము గెలిపిస్తామని, హక్కున చేసుకుంటామని, గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ముక్త కంఠంతో ఇలా నిలదీస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ విడుదల చేసిన బాకీ కార్డు జనం చేతిలో పాశుపతాస్త్రం కానుందని కాంగ్రెస్ గ్రహించిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఈ క్రమంలోనే గాంధీ భవన్ లో అందుబాటులోని వర్గాలతో అత్యవసర భేటీ నిర్వహించి మనము ఏ కారటు వదలాలి, లేకపోతే అసలుకే మోసం వచ్చేటట్టు ఉన్నదని అన్ని జిల్లాలకు వదిలింది. దీంతో బీఆర్ఎస్ విడుదల చేసిన బాకీ కార్డుకు విరుగుడుగా తాము ఒక కార్డు విడుదల చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల ఆ పార్టీకి తగిలిన దెబ్బ నుంచి ఎలా బయటపడాలా ఆలోచిస్తూ ఏకంగా బాకీ కార్డుకు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించడం గమనార్హం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఇట్లాంటి ఎన్నికల ముందు ఒక కార్డు ఇచ్చింది, గ్యారెంటీ కార్డు. ఈ గ్యారెంటీ కార్డు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లలో పెట్టుకోండి. మరి ఇప్పటి వరకు కూడా ఎన్నికల హామీలు ఏవి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం వారి యొక్క మాటల గ్యారెంటీతోటి ఈ సమస్యలన్నింటినీ కూడా తప్పించుకొని ముందుకు పోతున్న సందర్భంలో బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కొరకు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఈరోజు ప్రతి ఇంటికి ఇచ్చి మరొకసారి ఎన్నికల హామీలను ప్రజలకు గుర్తు చేసి రేపు రాబో రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండడం కొరకు మరి ఈరోజు మా పార్టీ పిలుపు మేరకు అందరం కూడా చేస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో భాగంగా ఆయా వర్గాలకు చెల్లించాల్సిన మొత్తం ఎంత అనే అంశాన్ని ఫోకస్ చేసింది బీఆర్ఎస్. దాని అనుగుణంగానే కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసింది. ఉదాహరణకు 4 ఎకరాల రైతులకు రైతు భరోసా కింద ఎంత బాకీ పడింది, మహిళలకు నెలకు 2500 రూపాయల చొప్పున ఎంత అవుతుంది, చేయూత ఎంత చెల్లించాల్సి ఉంది, దివ్యాంగులకు నెలకు 6000 రూపాయల చొప్పున చెల్లిస్తే ఎంతవుతుంది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం, విద్యా భరోసా కార్డుకు ఎంత, రైతు కూలీలకు ఇప్పటి వరకు ఎంతైంది వంటి వివరాల్ని బాకీ కార్డులో పొందుపరిచింది బీఆర్ఎస్. హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేరక అన్ని రకాలుగా కాంగ్రెస్ బాకీ పడ్డది, కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు. మనం తెల్లాలైతే వాట్సాప్ కానీ యూట్యూబ్ చూస్తే మొత్తం తెల్లాలైతే తిట్టడం లేడు. సో అప్పులు తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి పదవి కాపాడటానికి వాళ్ళని, కానీ ఏ ఒక్క పని కూడా చేయలేదు. బీఆర్ఎస్ పంపిణీ చేసిన బాకీ కార్డు రైతులు, మహిళలు, వృద్ధులు, పింఛన్దారుల్లోకి విస్తృతంగా వెళ్లి కాంగ్రెస్ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.